అంజనీసుతుని చిరంజీవిని కీర్తింపమనం ఎంతడన్యులమో గదా సంపూర్ణ హనుమద్దివ్య చరితామృతం. ఓం శ్రీ గణేశాయ నమః. శ్రీమాత్రే నమః. శివాయ గురవే నమః. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీరామాయ నమః. శ్రీ గురుభ్యో నమః. ఆపదాం అపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. అంజనానందనం వీరం జానకీ శోకనాశనం కపీశమక్షహంతారం వందే లంకా భయంకరం. మోహనవాణి ఛానల్ ద్వారా సంపూర్ణ హనుమత్ చరిత్రాన్ని భక్తి శ్రద్ధలతో శ్రవణం చేస్తూ ఉన్నటువంటి భక్తామ తల్లులకు తండ్రులకు ముందుగా నా యొక్క సాధువాదాలు చెల్లించుకుంటున్నాను. ఈ రోజున మిమ్మల్ని 19వ ఎపిసోడ్లోకి సాదరంగా స్వాగతం చెప్తూ ఉన్నాను. నిన్న 18వ ఎపిసోడ్లో రామలింగేశ్వర ప్రతిష్టాపన వృత్తాంతంలో భాగంగా హనుమంతుడు కైలాస పర్వతానికి వెళ్ళటం, ఆయన ఆలస్యం చేయటం వల్ల ఇక్కడ సీతాదేవి సైకత లింగం తయారు చేసింది, దాన్ని ప్రతిష్ఠ చేశారు. ఆ తరువాత హనుమంతుడు తన లింగాన్ని తెచ్చాడు. రాముడు అప్పటికే ప్రతిష్ఠించడం వల్ల ఎంతో దుఃఖపడ్డాడు. అప్పుడు రామచంద్ర ప్రభువు హనుమంతుడికి చేసినటువంటి అద్వైత బోధ మనం నిన్న మొదలుపెట్టుకున్నాం. దాన్ని ఈ రోజున 19వ ఎపిసోడ్లో కొనసాగిద్దాం. రాములు వారు అంటున్నారు, ఓ మారుతి, కలయికలన్నీ కూడా ఎడబాటుతోనే అంతమవుతాయి అంటున్నాడు. భార్యాభర్తలు కలుస్తారు పెళ్లి సందర్భంలో, ఇద్దరిలో ఎవరో ఒకరు మరి కాలం చేయక తప్పదు కదా, ఇద్దరు ఒకేసారి పోలేరు కదా. ముఖ్యంగా ద్వైత బుద్ధిని తొలగించుకో మారుతి, దేహాభిమానాన్ని విడిచిపెట్టు. అద్వయమైనటువంటి జ్ఞాన నిష్ఠతో రాత్రి పగలు తేడా లేకుండా ఆత్మ చింతనలోనే గడుపు. అప్పుడు భవరోగాలు నశించిపోతాయి. నువ్వు చేసినటువంటి పని, నేను చేసినటువంటి పని అనేటువంటి ద్వైత భావన మాత్రం పెట్టుకోవద్దు అన్న. ఇది సైకతలింగ స్థాపనను నీవు ఆచరించినటువంటి సత్కార్యంగానే భావించు. లగ్నం దాటిపోకూడదు అని మునులు హెచ్చరిస్తే అప్పుడు సీతాదేవి చేసినటువంటి సైకతలింగాన్ని ప్రతిష్ఠించి పూజలు చేయాల్సిన పరిస్థితి వచ్చింది. అంత మాత్రానికే నువ్వు సోకింపదగునా? ఓ వీరాగ్రేశ్వర, నీవు తెచ్చిన లింగాన్ని కూడా ఇప్పుడే నీ పేర ఇక్కడే ప్రతిష్ఠ చేయి. ప్రజలందరూ ముందు నీవు ప్రతిష్ఠించిన లింగానికే మొట్టమొదట పూజలు చేయాలి. ఆ తరువాత రామలింగేశ్వరుడికి చేయాలి పూజలు. నువ్వు కూడా అనేక మంది బ్రహ్మరాక్షసులను యుద్ధంలో సంహరించావు కదా, మరి నీకు కూడా బ్రహ్మహత్యా దోషం సంక్రమించింది కదా. అందుకని ఆ దోష పరిహారం కోసం నీ పేరిట నువ్వు తెచ్చినటువంటి లింగాన్ని ప్రతిష్ఠించు. నీ పాపాలు కూడా పరిహారం అవుతాయి. మహేశ్వర తత్వమైనటువంటి లింగ దర్శనం చేసుకున్న వాళ్ళు ధన్యులైపోతారు. మరొక్క విషయం మారుతి, ఇప్పుడు ప్రతిష్ఠ చేసింది సైకత లింగమే కదా, దీనిని తీసి
కైలాసం నుండి తెచ్చినటువంటి లింగాన్ని ప్రతిష్ఠ చేస్తాను అనుకోవద్దు. ఎందుకంటే ఆ పని అసాధ్యం. సైకత లింగం సప్త పాతాళాలను దాటి ఆక్రమించుకుంది ఇప్పటికే. దానిని పెకలించటం ఎంత బలశాలికైనా అసాధ్యం. ఒకవేళ నీవు గనక పెకలించగలిగితే నువ్వు తెచ్చిన లింగాన్ని ఆ స్థానంలో ప్రతిష్ఠించవచ్చు అన్నాం. ఆ మాటలు విని హనుమంతుడు సంతోషంతో స్వామి యొక్క ఆజ్ఞను పొంది, రామ, దేవర చేసినటువంటి ప్రతిష్ఠ కదా అని జంకాను. ఇప్పటిదాకా మీరే చెప్పారు కాబట్టి మీరు ప్రతిష్టాపన చేసిన లింగాన్ని పీకటం నాకెంత పని, మేరు పర్వతాన్ని కూడా పెకలించగలను అని ఆ సైకత లింగానికి తోకం చుట్టి దాన్ని పీకటానికి పూనుకున్నాడు హనుమ. వశిష్ఠుల వారు చెబుతున్న కథ అంతా వింటున్నాడు కదా శతానందుడు. ఆశ్చర్యం కలిగి, మహర్షి, రాముడి యొక్క నోట పరతత్వ మార్గాన్ని విన్న తర్వాత కూడా సైకత లింగాన్ని పెకలించటం అసాధ్యమని తెలిసి కూడా భృత్యుడి యొక్క న్యాయాన్ని ఉల్లంఘించి హనుమంతుడు ఈ దుర్ఘటమైనటువంటి పనికి ఎందుకు పూనుకున్నాడు? తెలిసి చేశాడా, తెలియక చేశాడా? యథార్థాన్ని నాకు చెప్పండి అని ప్రార్థించాడు. మీకు కూడా ఈ అనుమానం కలిగి ఉంటుంది కదా వింటున్న వాళ్ళకి. మన తరఫున శతానందుడే అడుగుతున్నాడు. అప్పుడు శతానందుడి యొక్క సందేహ నివారణ చేస్తూ వశిష్ఠుల వారు అంటున్నారు, ఓ శతానంద, లోకుల యొక్క భ్రాంతులను నివారించడం కోసం హనుమంతుడు అసాధ్యమని తెలిసి కూడా ఆ పనికి పూనుకున్నాడు. అంతేగాని స్వామి యొక్క మాటని ఎగర్తించి కానే కాదు, ఉల్లంఘించడం కానే కాదు, అది హనుమంతుడి యొక్క అభిమతం కానే కాదు. శ్రీరామనాథేశ్వర లింగం కేవలం ఇసుకతో చేసినటువంటి లింగంగా భావించేటటువంటి లోకుల యొక్క భ్రాంతిని పోగొట్టాలి అనే ఉద్దేశంతోనే హనుమంతుడు ఆ పని చేశాడు. అంతేగాని శివద్రోహానికి, స్వామి ద్రోహానికి సిద్ధపడేవాడు కాదు హనుమ. అలా సిద్ధపడే వాళ్ళకి అవమానం తప్పదు, నాశనం తప్పదు అనే విషయాన్ని లోకులకు తెలియజెప్పడం కోసం ఈ అసాధ్యమైనటువంటి పనికి పూనుకున్నాడు హనుమ. అన్ని లోకాలలో వ్యాపించి ఉన్నటువంటి వాడు శివుడు కదా. ఈ మాట చెప్పినటువంటి రాముడి యొక్క వాక్యానికి నిదర్శనం కోసం ఆ పని చేశాడు హనుమ. సప్త పాతాళ లోకాలకు వెళ్ళిపోయిందన్నాడు ఇప్పటికే. అంటే రామచంద్రుడు ప్రతిష్ఠించినటువంటి ఒక అణువునైనా సరే కదల్చడం అసాధ్యం అనేదానికి ప్రమాణంగా హనుమ అందరికీ నిరూపించటం కోసం ఈ పని చేశాడు. అంతేగాని సకల ధర్మవేది, పరమ పుణ్యుడు, ప్రత్యక్ష పరమేశ్వరుడు, శివవీర్య సంభవుడు అయినటువంటి హనుమంతుడు శ్రీరామనాథేశ్వర సైకత లింగాన్ని పెకలించే కార్యక్రమానికి పూనుకునేటటువంటి అవివేకి మాత్రం కానే కాదు. ఓ శతానంద, మహాదేవుడి యొక్క రామేశ్వర సైకత లింగాన్ని పెకలించడానికి హనుమంతుడు చేసినటువంటి అద్భుతమైన ప్రయత్నాన్ని చెబుతాను వినవయ్యా అంటున్నాడు. ఒక మదించినటువంటి ఏనుగు తన తొండంతో సరోవరంలో ఉండేటటువంటి ఒక కమలాన్ని పీకిచ్చినట్టుగా, పెకలించినట్టుగా తన యొక్క తోకతో లింగానికి చుట్టి లాగబోయినటువంటి హనుమ యొక్క గర్వ ఆటోపానికి సర్వమంగళ భయంకరితమైపోయింది. సర్వమంగళాదేవి పార్వతీదేవి భయకంపిత అయిపోయింది. వెంటనే గంగాధరుండి దృఢంగా ఆలింగనంతో బంధించింది. కైలాసంలో జరిగింది ఈ ఘట్టం. హనుమంతుడు ఎంత ప్రయత్నించినా ఇసుకలింగం ఇసుమంత కూడా కదల్లా. అయినా
దిగులు మానుకొని కలకలా నవ్వుతూ 2 చేతులతో లింగాన్ని పట్టి తన దిట్టతనంతో ఊగించాడు, అటు ఇటు కదిలించాడు. కొండ కంటే దండి అయి నిలకడగా ఉన్నటువంటి ఆ లింగాన్ని చూసి కోపం వచ్చి అహంకరించి ఒక హుంకారం చేసి పళ్ళు కొరుకుతూ కళ్ళ వెంట నిప్పులు రాలుస్తూ ఆకాశం పగిలిపోయేటట్టుగా అట్టహాసం చేసి క్రోధావేశాలతోటి శ్రీ రామనాథ లింగాన్ని పెకలించబోయినటువంటి ఆ మారుతాత్మజుడి యొక్క వీరావేశాన్ని, వృధా ప్రయత్నాన్ని చూసి అక్కడ వాళ్ళంతా రకరకాలుగా తలపోశారు. ఇటువంటి ఈశ్వర అపరాధం వల్ల ఎలాంటి కీడు పుట్టుతుందో కదా అని భూదేవి భయకంపితురాలైపోయింది. ముందు ఇంత అహంకారం పనికిరాదు ఈ మారుతికి అని లక్ష్మణస్వామి హితోక్తులు పలుకుతూ ఉన్నాడు. ఇంత బలవంతుడికి సైతం ఈ ఇసుక లింగం కదలటం లేదు అంటే ఇదొక వింత అని సుగ్రీవుడు ఆశ్చర్యచకితుడైపోయాడు. రామచంద్రమూర్తి చేతితో ప్రతిష్ఠ చేసినటువంటి ఈ లింగం బ్రహ్మాస్త్రం కంటే గొప్పది అని తెలిసి కూడా రామ ప్రతిష్ఠిత లింగానికి భంగాన్ని కల్పించటం అవివేకం కదా అంటూ ఉన్నాడు రాక్షసరాజైన విభీషణుడు. ఈ విధంగా అంగదుడు, కుముదుడు, నలుడు, నీలుడు, జాంబవంతాది వానర బృందం అంతా కూడా తలొక విధంగా ఆలోచిస్తూ ఉన్నారు. రఘుకుల స్వామి అయినటువంటి రామచంద్రమూర్తి ఆయన యొక్క కరుణా కటాక్షం వల్ల ఆంజనేయ స్వామికి ఎటువంటి ప్రాణహాని కలుగకుండుగాక అని మహర్షులంతా దీవిస్తూ ఉన్నారు. ఆకాశంలో ఇంద్రాది దిక్పాలకులతో కూడి గరుడులు, గంధర్వులు, కిన్నెరులు, కింపురుషులు, యక్ష, రాక్షస, సిద్ధ, సాధ్యాది ఖేచర బృందమంతా కూడా తమ తమ ప్రియురాండ్రులతోటి కలిసి ఆశ్చర్యంతో తిలకిస్తూ ఉన్నారు హనుమంతుడు చేసేటటువంటి సాహస కృత్యాన్ని. అప్పుడు కుమారుడు మీద అభిమానంతో మలయ మారుతాన్ని తీసుకొచ్చి హనుమంతుడి యొక్క వాలానికి బలాన్ని కల్పిస్తూ అనుకూలంగా వీచాట తండ్రి అయినటువంటి వాయుదేవుడు. సాటి లేనటువంటి రౌద్రంతో ప్రళయకాల రుద్రుడికి అకాల రుద్రుడై ఘోర వీరావేశంతో దిక్కులు పిక్కటిల్లేలాగా అరుస్తూ సాటి లేనటువంటి భుజబలంతో ఆ సైకతలింగాన్ని పట్టి ఊపుతూ ఉన్నాడు హనుమంతుడు. అలా జరిగేటువంటి సందర్భంలో సప్త సముద్రాలు ఒక్క పెట్టున ఘోషించినాయి. సప్త కులపర్వతాలు వాటి మీద ఉండే అడవుల సహితంగా భూమండలం మొత్తం కూడా గడగడ వణికిపోయింది. 7 అశ్వాలతోటి నడిచేటటువంటి సూర్యుడి యొక్క రథం, ఆకాశంలో తిరిగేటటువంటి నవగ్రహాలు వక్రగతిలో సంచరించడం మొదలుపెట్టినాయి. పంచభూతాలు కూడా సంచలించిపోయినాయి. భూమిని మోసేటటువంటి అష్టదిగ్గజాలు గగ్గోలు పెట్టినాయి. ఆదిశేషుడు వ్యాకుల చిత్తుడయ్యాడు. సప్త ఋషుల యొక్క నిష్ఠ చెదిరిపోయింది. ఆశ్చర్యంతో చూస్తూ ఉన్నారు వాళ్ళు. సృష్టికి మహోత్పాతం పుట్టింది అని బ్రహ్మదేవుడు కలతపడ్డాడు. కార్తికేయాది ప్రముఖ ప్రమదగణాలన్నీ కూడా ఆయుధాలతో సిద్ధమైనారు. అప్పుడు శంకరుడు వాళ్ళందరినీ వారించాడు. సృష్టి మొత్తం క్షోభించిన ఇసుమంత కూడా భంగం లేనటువంటి లింగాన్ని చూసి రెట్టించినటువంటి పట్టుదలతోటి తన మూతి బిగబట్టి తన యొక్క కాళ్ళని చేతులని నేల మీద పెట్టి తన యొక్క తోకని పూర్తిగా లింగానికి చుట్టి పట్టి గొప్ప దిట్టదనంతో పట్టు జారనీయకుండా, బెట్టు సడలనీయకుండా, గుట్టు రట్టు కానీయకుండా అట్టహాసం చేశాడు స్వామి
ఆ స్వామి యొక్క నవరంధ్రాల నుంచి బుడబుడ బుడబుడ నెత్తురు కక్కుకుంటూ నేల కూలాడు స్వామి. చూశారా మరి? నవరంధ్రాల నుంచి రక్తం కారింది, నేల మీద కూలిపోయినాడు స్వామి. చుట్టూ ఉన్న వాళ్ళందరూ హాహాకారాలు చేస్తూ ఉన్నారు. హనుమంతుడి యొక్క రక్తం కారిన చోటు ఒక రక్త కుండం ఏర్పడింది. 2 ఘడియల పాటు వశం తప్పి శరీరం యొక్క స్పృహ లేకుండా భూమి మీద పడి ఉన్నాడు హనుమస్వామి. శతానంద, వింటున్నావా అంటున్నాడు వశిష్ఠుడు. మీరు కూడా వింటున్నారు కదా భక్తులారా? ఇక్కడ ఒక అద్భుతమైన పద్యం రచించారు. గమన వేగంబున ఘన జటాబంధంబు గళితమై అసంభాగమున గునియ కేల కుచ్చల కుంగు కొంగు గీలించి తగమించ అసురసురై సీత అరుగుదేర భుజముల వెడజారు భుజపత్రవల్కలాంచలము చేబూని లక్ష్మణుండు నడవ కైదండయొసగుట కైదండ సాచిన శయముతోడన విభీషణుడు రాగా ఏరిపై చింతలేక హాహారవంబుతోడ కన్నీటి మున్నీట త్రోవ తడయకప్పుడు దశరథాత్మజుడు వచ్చే పవన తనయుడు మూర్ఛిల్లి పడిన ఎడకు. సమీర కుమార విజయంలో నుంచి ఈ శీసపద్యం. అంటే హనుమంతుల స్వామి వారు పడిపోయినటువంటి సందర్భంలో ఎవరు ఏమేమి చేశారు అనే విషయాన్ని ఈ పద్యంలో చెప్పాడు కవి. లోకపావని అయినటువంటి సీతామాత వేగంగా కదిలి వచ్చింది అక్కడికి. ఆమె యొక్క గమన వేగం వల్ల ఘనమైనటువంటి ఆమె యొక్క జడ ముడి ఊడిపోయి భుజాల మీద పారాడుతూ ఉంటే చీర కుచ్చెళ్లను చేతపట్టుకొని గబగబా వచ్చి చేరింది అక్కడికి సీతామాత. తన బిడ్డగా ఆపద వస్తే తల్లి తను ఏ స్థితిలో ఉన్నానో మరిచిపోతుంది. ఇక్కడ అదే చెప్పాడు. నేలకు జీరాడేటటువంటి భుజ వల్కలాన్ని చేతపట్టుకొని భుజం మీద ఉన్నటువంటి కండవ జారిపోతోంది. దాన్ని చేతిలో పట్టుకొని లక్ష్మణస్వామి వెంట నడుస్తూ ఉంటే లక్ష్మణుడి చేతికి ఆసరా ఇస్తూ విభీషణుడు వెంట వస్తూ ఉంటే రామచంద్ర ప్రభువు అన్యచింతన లేకుండా హాహాకారాలు చేస్తూ కన్నీరు మున్నూరుగా విలపిస్తూ ఆ కన్నీటికి స్వామి నడిచే దారంతా తడిసిపోతే ఆ విధంగా ఆ పవనాత్మజుడు పడి ఉన్నటువంటి చోటుకు వచ్చి చేరాడు రామచంద్ర ప్రభు. ఎంత భక్త పరాధీనుడో చూడండి స్వామి. సీతారాములు దుఃఖపడుతూ ఉన్నారు. దుమ్ము కొట్టుకొని పోయింది. రక్తసిక్తమైన శరీరంతో అరమోడ్పు కన్నులతోటి ఉన్నటువంటి హనుమంతుణ్ణి చూచి ఆ సీతామాత అంటుంది, ఆహా నాయనా, ఒక్కసారి కళ్ళు తెరిచి చూడవా? నా తండ్రి ఇదేమిరా అంటూ కన్నీట జలకాలమాడిచ్చి తన చేలాంచలంతో ఆ దుమ్మును తుడిచిందిట. స్వామి మీద ఉన్నటువంటి దుమ్ముని తన పవిట చెంగుతో తుడిచిందమ్మ. ఏ తల్లి అయినా అంతే చేస్తుంది. తాను కట్టుకున్న చీర పట్టు చీర అనే విషయం కూడా మర్చిపోతుంది బిడ్డకు ఆపద వచ్చినప్పుడు. రామచంద్రమూర్తి తన తొడ మీద హనుమంతుల వారి యొక్క శిరస్సు పెట్టుకున్నాడు. నెత్తురు ముద్దైనటువంటి శరీరాన్ని తడిమి కన్నులు మొగిడ్చి ఉన్నటువంటి హనుమంతుడి యొక్క మొహాన్ని చూసి తల్లడిల్లిపోయి ఈ విధంగా దుఃఖిస్తూ ఉన్నాడు. హా అసహాయ శూర, శత్రువుల యొక్క శూలములు, ముద్గరాలు, గదలు
పరశువులు మొదలైన ఆయుధాల చేత కూడా ఒక చిన్న గాయం కూడా కానటువంటి కాయం కదా నీది స్వామి. నేటికి ఇంత అపాయం వచ్చింది నీకు, ఎందుకని ఒక్క మాట కూడా మాట్లాడటలేదు నాతోటి? నాకు మీరే తల్లిదండ్రులని సీతకి నాకు 2 చేతులు మోడ్చి సేవ చేసుకునేవాడివి కదా, ఇప్పుడు ఎందుకని భూమి మీద పడుకోనున్నావు? మేమిద్దరం వచ్చినా కూడా మాకు నమస్కారం చేయటం లేదు, మాకు ఎటువంటి సేవలు చేయటం లేదు. చిన్ననాట నుండి చెలిమితో పెనవేసుకున్నటువంటి కన్న తల్లిని, సోదరులను నీవు ఉండబట్టి నేను మరచి ఉన్నానయ్యా. హనుమా, నువ్వు నా ప్రక్కన ఉండబట్టి మా అమ్మని, మా తమ్ముళ్ళిద్దరిని కూడా మరిచిపోయి ఉన్నాను ఇక్కడ. అశోకవనంలో సీతను దర్శించి ఆమె ప్రాణాలు నిలబెట్టినటువంటి మేటి వీరుడువు నువ్వు, గొప్ప హితుడివి. ఈ విధంగా స్థాణువులాగా పడి ఉంటాం న్యాయంగా ఉందా? అలనాడు ఇంద్రజిత్తు ప్రయోగించినటువంటి బ్రహ్మాస్త్రం కూడా నిన్నేమీ చేయలేకపోయిందే. అలాంటిది ఇప్పుడు వశం తప్పి పడి ఉన్నావంటే ఏమనాలి? క్షేమంగా నువ్వు ఉండి మూర్ఛాగతులైనటువంటి మమ్మల్నందరినీ రక్షించావు యుద్ధరంగంలో. తండ్రి, మేమిప్పుడు క్షేమంగా ఉండి కూడా నిన్ను మూర్ఛ నుండి తప్పించలేకపోతున్నామే. సంజీవని ఔషధాన్ని తెచ్చినటువంటి నీకా ఈ విధంగా ప్రాణాలు అన్నుబట్టడం, మూర్ఛ రావడం? ఓ సంజీవరాయ, నువ్వు లేకపోతే నాకు రాజ్యం వద్దు, లక్ష్మణుడు వద్దు, సీత కూడా అక్కర్లేదు, తక్కిన వానరులు అసలే వద్దు. నీ వంటి గుణాఢ్యుడు నాకెక్కడ దొరుకుతాడు అని ఈ విధంగా అనేక విధాలుగా హనుమంతుడి యొక్క ముఖాన్ని చూస్తూ విలపిస్తూ కన్నీటితోటి హనుమంతుడి యొక్క శరీరాన్ని తడిపాడు రామచంద్ర ప్రభు. అంతలో 2 ఘడియల కాలం గడిచింది. అప్పుడు మూర్ఛ నుండి తేరుకొని తన ప్రక్కనే విలపిస్తూ ఉన్న సీతారాములను చూచి తనను తాను నిందించుకొని, ఎందుకు ఈ పని చేశాను నేను అని అనుకొని స్తోత్రం చేస్తూ ఉన్నాడు. మాతారామో మత్పితా రామ ప్రభో, భ్రాతారామో మత్సఖా రాఘవేశం, సర్వస్వం మే రామచంద్రో దయాళు, నాణ్యం దైవనైవ జానే న జానే, నమోస్తు రామాయ సలక్ష్మణాయ దేవ్యై చ తస్యై జనకాత్మజాయై, నమోస్తు రుద్రేంద్రయమానిలేభ్యో, నమోస్తు చంద్రార్క మరుద్గణేభ్యః. సుందరకాండలో శ్లోకాలు. అని ఈ విధంగా సీతారాములను అనేక విధాలుగా స్తోత్రం చేశాడు హనుమంతుడు. ఆ విధంగా మూర్ఛ నుంచి తేరుకున్నటువంటి ఆ వాయుపుత్రుడైన హనుమంతుడిని చూసి సీతాదేవి సంతోషపడి ఓదార్చింది. పుత్ర, సకల జ్ఞాన కళానిధి అయినటువంటి రాఘవుడు లోకహితాన్ని కోరుకొని శాశ్వతమైనటువంటి భక్తి యుక్తి తోటి శంభు ప్రతిష్ఠ చేస్తే నువ్వు దానిని కేవలము ఒక సైకతలింగంగా భావించడం తగినట్లు ఉందా నాయనా నీకు? నేటి నుండి నువ్వు ఇలాంటి అఘాయిత్య పనులు చేయొద్దు. తప్పు చేశానని, స్వామి పట్ల అపరాధం చేశానని మనస్సులో పెట్టుకోవద్దు నాయన. నీ మనశ్శుద్ధి దాశరథికి తెలుసులే. పిల్లల ఆటలు తల్లిదండ్రులకి ఆనందాన్ని కలిగిస్తాయి కదా నాయన. హనుమ, నిజ మర్మం అంతా నీకు బోధించారు, ఇప్పుడు నా మర్మాన్ని కూడా నీకు చెబుతాను విను అంటోంది అమ్మ. మరి సీతాదేవి హనుమంతుడికి తన యొక్క అవతార తత్వాన్ని ఏ విధంగా తెలియజేసింది అనేటువంటి విషయాన్ని మనం తెలుసుకోవాలి అంటే 23:30 గంటలు వేచి ఉండక తప్పదు. అప్పటి వరకు హనుమంతుల వారి యొక్క కథను వింటూ ఉండండి.
మీ బంధుమిత్రులకు వినిపించండి. ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ పెట్టండి. అలాగే మీ బంధుమిత్రులందరికీ పంచండి. ఈ కథ వింటున్నటువంటి మీకు, చెబుతున్నటువంటి నాకు, రచించినటువంటి మహానుభావుడు ఎప్పుడో గతించాడు, ఆ మహానుభావుడికి, అలాగే మోహనవాణి ఛానల్ అధినేత అయినటువంటి శ్రీ అక్కునూరి సీతారామమోహన్ రావు గారికి సకల సంపదలు, అష్టైశ్వర్యాలు, భోగభాగ్యాలు ఇచ్చి, చక్కటి ఆరోగ్యం ఇచ్చి చల్లగా కాపాడాలి అని మనస్ఫూర్తిగా ప్రార్థన చేస్తూ రామభక్త హనుమంతుడిని వేడుకుంటూ ముగిస్తున్నాను. స్వస్తి సర్వేషాం. సంపూర్ణ హనుమద్దీవ్య చరితామృతం వినండి, వినిపించండి, వింటూనే ఉండండి. మన మోహనవాణి కార్యక్రమాలు మీకు నచ్చినట్లయితే వెంటనే ఒక లైక్ చేయండి, అలాగే కామెంట్ చేయండి, ఎక్కువ మందికి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్కి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.